రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దశాబ్దం తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు 5,61,000 రేషన్ కార్డులు అందజేసిన ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమనగల్ పట్టణంలోని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గడిచిన 10 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తపరుస్తూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ యాటా గీతా నరసింహ, మాజీ జెడ్పీటీసీ శ్రీపతి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి కొనియాడుతూ దాదాపు దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 5,61,000 రేషన్ కార్డులు అందజేస్తున్నామని, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎంత పెద్ద మొత్తంలో రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, కొత్త కార్డులతో కలుపుకొని మొత్తం 95 లక్షల కార్డులు రాష్ట్రంలో ఉన్నాయని, ప్రభుత్వంపై అదనంగా 1150.68 కోట్ల భారం పడనుందని తెలిసి కూడా లెక్క చేయకుండా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇది ప్రజాప్రభుత్వం అని నిరూపణ అయిందన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రేషన్ షాపులు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుందని తెలుపుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాల గురించి ఒక్కొక్కటిగా వివరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మళ్ళీ బాగుంటుందని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మళ్ళీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి ఇవాళ మరి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టి ఇవాళ రేషన్ కార్డులు ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు పావుల వడ్డీ ఇవ్వడం కానీ, అదేవిధంగా మహిళలకు పెట్రోల్ పంపులు ఇవ్వడం కానీ, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం కానీ, 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు తప్పకుండా ఇంకా మిగతా ఎన్నో పనులు కాంగ్రెస్ చేయడం జరిగింది. రైతు భరోసా కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి చెందే విధంగా చేసాడు. ఇవాళ ఇండ్లు 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు ఇచ్చే పాపారం అవ్వలేదు. ఇవాళ ఇండ్లు ప్రతి ఊరికి పేదవానికి, గుడిసె ఉన్న పేదవాడికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరిగింది. ప్రతి సోమవారం రోజు బిల్లు వస్తుంది. దాని ఇండ్లు ప్రతి దగ్గర ఇవ్వడం ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలకు అంతా మరి బీద వాళ్ళకి అందరికి గిట్టంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ విడతల గిట్టంగా ఎవ్వరు కూడా న్యాయం చేయకుండా రేషన్ కార్డు ఇవ్వకుండా ఈరోజు అందరినీ కూడా ఇబ్బందులు పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. అలా కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా అందరికీ బియ్యం రావాలి, ఒక్కొక్క మనిషికి 6 కిలోల బియ్యం లెక్కన ఫ్రీ ఇచ్చే విధంగా ఈరోజు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,61,000 రేషన్ కార్డులు ఇస్తూ అందులో 27,83,000 మందికి లబ్ధి చెందే విధంగా మొత్తం ఈరోజు రాష్ట్రంలో 3,10,00,000 మందికి ఈరోజు 3,10,00,000 మంది సభ్యులకు ప్రతి మనిషికి 6 కిలోల రేషన్ బియ్యం అందే విధంగా, ఫ్రీ బియ్యము, సన్న బియ్యం అందే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి మా కల్లకుర్తి నియోజకవర్గం ఆమనగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి కూడా ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు మన రేవంత్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు బస్సులో ప్రయాణించడం, ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా మహిళలు ఇంట్లో కరెంటు వాడుకుంటా కూడా గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ, అదేవిధంగా వంట చేసుకుంటామంటే కూడా గ్యాస్ సిలిండర్కి 500 సబ్సిడీ ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతులకు కూడా రుణమాఫీ చేస్తూ